బిఫోర్ సైనింగ్ యువర్ ఫస్ట్ ఆఫర్ లెటర్. మన కెరీర్ స్టార్ట్ లో మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే యూ నీడ్ టు నో దీస్ పాయింట్స్. ఫస్ట్, జాబ్ రోల్స్ క్లారిటీ. టైటిల్ మిస్ మ్యాచ్. ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి పిలిచారు, కానీ ఆఫర్ లెటర్ చూసాక బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అని రాస్తారు. ఇక్కడనే స్టార్ట్ అయిపోతుంది రియల్ ట్విస్ట్. BDA అంటే మనకి సాఫ్ట్వేర్ వర్క్ అనిపిస్తుంది, కానీ యాక్చువల్లీ అది హార్డ్ కోర్ సేల్స్ అన్నమాట. డైలీ కాల్స్, మంత్లీ టార్గెట్స్, ప్రెషర్ ఇలా చాలా ఉంటాయి. స్ట్రెస్ఫుల్ వర్క్ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఆఫర్ లెటర్ లో జాబ్ టైటిల్ మ్యాచ్ అవుతుందా లేదా చూడండి. HR ని అడుగు, ప్రాపర్ జాబ్ డిస్క్రిప్షన్ కావాలి అని చెప్పేసి అడగండి. ఆ టైటిల్ ని గూగుల్ లో సెర్చ్ చేయండి. రివ్యూస్ అండ్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ కూడా చూడండి. ఆ జాబ్ తో మీ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతున్నాయో లేదో చూసుకోండి. సెకండ్ పాయింట్, ప్రొబేషన్ టైమ్ లో మనకి జాబ్ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ టైంలో చాలా బెనిఫిట్స్ కూడా అప్లికబుల్ అవ్వవు అనమాట. ఎక్కడ ఎమర్జెన్సీ వచ్చినా కవరేజ్ ఉండదు. చాలా కంపెనీస్ ఈ ప్రొబేషన్ ని చిన్న ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేసి కన్ఫర్మేషన్ ప్రాసెస్ డిలే చేస్తాయి అనమాట. మన హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా హోల్డ్ చేస్తారు. సో ఈ ఫేజ్ లో కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మనకి ఫ్యూచర్ ప్లాన్ క్లారిటీ కోసం HR దగ్గర ఫుల్ కన్ఫర్మేషన్ అనేది అడగండి.